పరిశుద్ధులు ఏమవ్వాలండి? ఎక్కడ రాయబడింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13. పరిశుద్ధులు అంటే ఎవరండి? మనమే. ఎలా పరిశుద్ధులం? మనం యేసు రక్తము చేత కడగబడ్డాం. అయితే ఈ పరిశుద్ధులు ఇంకా సంపూర్ణులు కాలేదు. మరి సంపూర్ణులు అవ్వాలంటే మనం ఏం చేయాలి? సంపూర్ణత అనేది అవసరమా కాదా అని అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం ఒక 200 గజాల స్థలం కొని ఒక ఇంజనీర్కి పిలిచి, ఒక మేస్త్రిని పిలిచి, వారికి ఫలానా బాబు ఇక్కడ 2 అంతస్తుల బిల్డింగు కట్టాలి, దానికి మరి 3 నెలల టైం పడుతుందంటే ఎంతకి ఒప్పందం అంటే 30 లక్షలు అనుకుందాం. 30 లక్షలకి వారు కంప్లీట్గా ఇల్లు కట్టేసి టైల్స్, తర్వాత బాత్రూమ్స్ అన్నీ టోటల్గా ఒక్కటి కూడా బ్యాలెన్సింగ్ లేకుండా 30 లక్షలు కడతానన్నారు. సరే, బాగానే ఉంది. అయితే మనం డబ్బులు ఇచ్చేసాం 30 లక్షలు. ఈ 30 లక్షలు ఇచ్చేసిన తర్వాత 2 నెలలు అయ్యాయి. 2 నెలలకి 2 అంతస్తుల బిల్డింగ్ రెడీ అయ్యింది. తర్వాత తలుపులు, డోర్లు ఇవన్నీ వేసారు, ప్లాస్టింగ్లు అయ్యాయి, కానీ ఇంటీరియర్ డెకరేషన్స్ ఏమి అవ్వలేదు, పలకలు అవన్నీ వేయలేదు. కానీ 2 అంతస్తుల ఇల్లు అయితే కట్టారు. దాన్ని ఇల్లు అంటారా కాదా? ఇల్లు అంటారా లేదా? ఇల్లే. కానీ ఇల్లే, కానీ అదేమవ్వలేదు, కంప్లీట్ కాలేదు. అవునా? పూర్తిగా కట్టబడాలంటే ఏంటి కావాలి మనకి? చెప్పాలి. గచ్చులు అయిపోవాలి, సీలింగ్లు అవ్వాలి, లైటింగ్లు అన్నీ, ప్లంబింగ్ వర్క్ అన్నీ అవి పోవాలి. అప్పుడు ఈ ఇల్లు సంపూర్తి అయిపోయింది అంటాం. అలాగనే మనము పరిశుద్ధులమై ఉన్నాము, కానీ ఇంకా పరిశుద్ధతలో సంపూర్ణత రాలే. ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇల్లు అయితే కట్టబడింది, కానీ పూర్తి కాలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మన ఆత్మనైతే విమోచించి పరిశుద్ధపరిచాడు, కానీ శరీరము, మన ఈ శరీరం ఇంకా విమోచించబడలేదు. అది యేసు 2వ రాకడలో ఏమవుద్దండి? ఆయన రూపములో మార్చబడి మహిమాదేహ మారుతుంది. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధులందరూ కూడా పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా మారాలి అంటే కొంతమందిని దేవుడు నియమించాడు. ఆ నియమించినటువంటి వ్యక్తులు ఎవరెవరట? ప్రవక్తలు, అపోస్తలులు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. వీళ్ళందరూ కూడా ఆ ఇంటిని కంప్లీట్ చేయాలి. అటువంటి గొప్ప సంఘాన్ని కట్టాలి. అటువంటి గొప్ప దేవుడు ఆశించేటటువంటి అసలు సిసలైన దీపస్తంభాన్ని నిర్మించాలి. అది దేవుని చిత్తము. అది మార్పు లేనిది ఆయన చిత్తం. ఆ ప్రణాళిక మార్పు లేనిది. 6 100 100 6 ఎన్ని కష్టాలైనా రానివ్వండి, ఎంత నష్టమైనా జరగనివ్వండి, దేవుడు మాత్రం తాను అనుకున్నటువంటి ప్లాన్ నెరవేర్చుకుంటాడా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు సంఘము అసలు సిసలైన దీపస్తంభములా కట్టబడాలి, సంపూర్ణతలోనికి రావాలి అని అనుకుంటే దానికి ఏం చేయాలనుకున్నాడట ఆయన? గమనించని మనకు తెలుసు. అందుకే సమస్తమును చక్కబెట్టాలి. ఆ పని ఎవరు చేస్తారని చెప్పారండి? ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబెడతాడు అన్న మాట నిజమన్నాడు యేసయ్య. ఆ విషయాన్ని యేసు ప్రభువారు యోహాను కోసం చెప్పారు. యోహానే ఏలియాని. తర్వాత అదే అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 20, బహుశా 21లో అనుకుంటున్నాను, ఏమంటుందండి లేఖనం? అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చిన సెలవిచ్చారు. బాగానే ఉంది. అయితే ప్రియులారా, ఈ యొక్క దేవుడు ఆశించేటటువంటి అసలు సిసలైన దీపస్తంభముగా, సంపూర్ణ సిద్ధి పొందే సంఘముగా నిర్మాణం అవ్వాలి అనుకుంటే
వీరందరూ అవసరం కాబట్టి సంపూర్ణ సంస్కరణ జరగడానికి దేవుడు అంత్యకాలములో ఒక ప్రవక్తను కూడా పంపిస్తానన్నాడు. అది మనకు తెలుసు. ఎక్కడండి అది? చెప్పాలి, మర్చిపోకండి. ప్రకటన 22:16 చదువు. యేసు అనే నేను నా దూతను మీకు ఎవరి కోసం పంపించాడట యేసయ్య? సంఘాల కోసం. ఎవరిని పంపించారట? దూతను. ప్రియులారా గమనించండి, ఈ అంత్యకాల సంఘము కొరకు దేవుడు తన దూతను పంపిస్తున్నాడు. ఏంటంటే సంఘము సంపూర్ణంగా సంస్కరించబడాలి అంటే దేవుడే అంత్యకాలంలో ఒక ప్రవక్తను, ఒక దూతను పంపుతానని ప్రకటనలో చెప్పాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క అంత్యకాలములో దేవుడు పంపిన ప్రవక్త ద్వారా, దూత ద్వారానే, అతని సందేశాల ద్వారానే సంఘము సంపూర్ణ సిద్ధి పొందుద్ది. అంటే ఒప్పందం పడిన ప్రకారంగా 2 అంతస్తుల బిల్డింగ్ పూర్తిగా కట్టినట్లుగా. ఏమా, ఇది వరకు ఇంజనీర్లు వచ్చారు, మేస్త్రులు వచ్చారు, పనులు ఎవరి పనులు చేశారు, సగములో వదిలేశారు. లాస్ట్లో వచ్చినటువంటి ఆ ప్రవక్త ఆ ఇంటిని పూర్తిగా చేస్తాడు అనేది దేవుని నిర్ణయం. దేవుని నిర్ణయాన్ని ఎవరు కూడా మార్చలేరు. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అంత్యకాల ప్రవక్త ద్వారా, దేవుడు పంపిన దూత ద్వారానే భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులు, ఆ ప్రపంచంలో ఉన్నటువంటి సకల క్రైస్తవులు, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల క్రైస్తవులు ఏమవుతారనుకుంటే పరిశుద్ధులు, పరిపూర్ణులు అవుతారు, సంపూర్ణులు అవుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా బాగా గమనించండి. అయితే బాగానే ఉంది. ప్రపంచ క్రైస్తవులు 50 మంది క్రైస్తవులు కానీ, క్రైస్తవ నాయకులు కానీ ఈ విషయాన్ని ఒప్పుకుంటారా? ఈ ఒక దూత, ఈ ఒక ప్రవక్త వచ్చి సర్వ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరిని ఒప్పిస్తే, క్రైస్తవ డినామినేషన్లు, క్రైస్తవ వేరు వేరు మత శాఖలు ఉన్నాయి, వారందరూ ఇతని మాట వింటారా? వినే అవకాశం ఎక్కడిది? ఇప్పుడున్న తరం ఎటువంటిదో తెలుసా? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4:3 పౌలు చెప్తున్నట్లుగా ప్రస్తుత కాల క్రైస్తవుల యొక్క పరిస్థితి ఇలా ఉంది. 2 తిమోతి 4:3. ఎందుకనగా నేటి క్రైస్తవ్యం విశ్వాసులు ఎలా ఉన్నారంటే, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను, అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేటటువంటి పరిస్థితి. అర్థమైందండి? మరియమ్మ గారు తమ కొరకు అనుకూలమైన బోధ చేయాలి. ఇప్పుడే మరి ఎవరో వచ్చారండి, ఎంతేం టైము? 12:30 అయింది. ఏమయ్యా ఇప్పుడు వచ్చావు? మతి లేదా నీకు? 12:30కి రావడం ఏంటి? 10:30కి ఉండాలి కదా. ఏ మనిషి అయిన నిలదీసి మాస్టర్ గారు అడిగితే వచ్చేవారు రాడు. ఏమయ్యా రాలేదంటే, మరి నలుగురిలో అలా గంట వేడి నాకు. ఏం తక్కువ చేశాను చెప్పండి? దశంభాగం తక్కువ చేశానా? ప్రథమ ఫలం తక్కువ చేశానా? ఏం తక్కువ చేశాను? మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టినప్పుడు నాటుకోడి కూర వండలేదా? కాబట్టి మేము రామండి అని అలిగేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేయాలి? వారికి ఎప్పుడు కూడా పల్లెత్తి మాట అయినా అనకూడదు. సరే బాబు, సరే సరేరా, నువ్వెప్పుడు 1 గంటకు వచ్చినా పర్వాలేదు, ఒకవేళ ఆదివారం నువ్వు రాకపోయినా పర్వాలేదు, నిన్నేమనం అని అన్నారనుకోండి. అప్పుడు చూసా పాస్టర్ గారు నాకు ఎంత మర్యాద ఇస్తున్నారు తెలుసా, ఎంత మంచి పాస్టర్ గారు తెలుసా, నేను వస్తే అస్సలు పెద్ద ఆయన వచ్చారు కూర్చోయండి, కూర్చుంటారు అని ఎంత మర్యాద ఇస్తారు. మా పాస్టర్ గారు అంత మంచివాడు తెలుసా అంటే, అది అంటే తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సాయశక్తుల విశ్వాసులు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు కూడా అలాగనే మారిపోతున్నారు. మరి ఇలాగ మారిపోయినప్పుడు
ఇక దేవుడు పంపినటువంటి దూత ద్వారా వచ్చిన సందేశాన్ని వీళ్ళు ఎప్పుడు వింటారు? ఆ సందేశం కత్తి మీద సాములాగా ఉంటుంది. అది నరికేయడమే ఒక్కోటి. ఏంటి నరకడం? వంకరలు, టెంకరలు, అవకతవకలు. అందుకే కదా సమస్తమును చక్కబెట్టాలి, అన్నిటికీ కుదురుబాటు రావాలి, సంకటాలన్నీ కుదుర్చాలి. సంఘంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, డంబాచారాలు, గర్వాలు ఇవన్నీ నరికేటటువంటి బోధ పట్టుకొని వస్తే ఈ అంచకాల ప్రవక్త, దేవుడు పంపిన దూత, ఆ ఒకే ఒక వ్యక్తి సర్వ ప్రపంచాన్ని చెప్పడానికి ఇతను దేవుడు పంపిస్తే ఆ ఒక్కని మాట ప్రపంచ క్రైస్తవ సమాజం నమ్ముతాదా? నమ్మదు. ఎందుకంటే ఇది దురద చెవులు ఉంది కాబట్టి. కానీ దేవుని ప్రణాళిక సిద్ధిస్తుందా లేదా? సిద్ధిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధులు ఏమవ్వాలట? సంపూర్ణులు అయిపోవాలి, పూర్తిగా కట్టబడాలి సంఘం అంతా, భూమి మీద ఉన్న సంఘం అంతా. అలా కట్టాలని ఆయన ప్లాన్ విఫలమవుద్దా? అవదు. పోనీ నేను పంపిస్తే వీళ్ళు విన్నారా? వినరు. మరి వినకపోతే దేవుని ప్లాన్ ఎప్పుడు కంప్లీట్ అవుద్ది? వీళ్ళు ఎప్పుడు మారరే? ఇది ఇప్పుడు సందేహం. ప్రియులారా, అందుకే ఈ తరానికి దేవుడు మరో పేరు పెట్టారు. ఆ తరం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది. సామెతలు 30:13. కన్నులు నెత్తికెక్కిన, బాగా చదవండి, కన్నులు ఎక్కడికి ఎక్కిందట? నెత్తికెక్కాయట. ప్రస్తుతానికి ఆ తరం ఎక్కడైనా ఎప్పుడైనా ఉందంటే ప్రస్తుత కాలమే. కన్నులు ఎక్కడున్నాయట? నెత్తికెక్కాయట. ఆ తరంలో ప్రస్తుతానికి ఉన్నాం. అర్థమైందండి? నా మాట ఎందుకు వింటాడు? ప్రవక్తల మాట ఎందుకు వింటారు? అంచకాల ప్రవక్త మాట ఎందుకు వింటారు? పెద్ద కాంపౌండు, పెద్ద చర్చి, వచ్చిన వాళ్ళందరూ కూడా వేసుకున్న ఇస్త్రీ బట్టలు కూడా నలగకుండా, మోకాలు లేయకుండా, ప్రైజ్ లార్డ్ అని మెడవంచకుండా ఇలా ఉన్న వాళ్ళందరూ ఉంటే ఇంకెక్కడండి? వారి కన్నులు ఇక్కడ లేవు, నెత్తికెక్కాయి. ఆ తరంలో ఉన్నవారు వింటారా? మా పెద్దయ్య గారు విమానం మీద ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. ఆయన చెప్పిన మాటలన్నీ మేము వదిలేసి దేవుడు పంపించిన ప్రవక్తట, అంచకాల ప్రవక్తట, 7వ దూతట, ఆయన మాటలు మేము వినాలట. ఇదేంటి? మా అయ్యగారి కంటే గొప్పగా దీవించబడ్డారా, ఆశీర్వదించబడ్డారా? మా అయ్యగారు ఉదయం ఇక్కడ బెంగళూరులో టీ తాగితే మధ్యాహ్నం భోజనానికి అమెరికా కూడా వెళ్ళిపోగలడు అని ఈ భ్రమలో జీవిస్తున్నారు ఈ భక్తులు, నేటి క్రైస్తవులు కూడా. అటువంటి తరం వారికి కలిగినటువంటి ప్రాపర్టీని బట్టి గర్వించి సత్యమును చెవినవ్వక దురద చెవులు గలవారై కల్పనా కథల వైపు తిరిగి తమ కొరకు అనుకూలమైన బోధలు చెప్పేవారిని సమకూర్చుకున్నారు. ఓ సహోదరి, నన్ను నిలదీసి అడిగింది, తెలుసు కదా ఏం తక్కువ చేశాను? అగ్గిపెట్టి తక్కువ చేశానా? చింతపండు తక్కువ చేశానా? కారం తక్కువ చేశానా? సబ్బు తక్కువ చేశానా? నాకు వచ్చిన నెల రాబడిలో నేను తెచ్చుకున్న రేషన్లో ప్రతిదీ నీకు ఇచ్చాను. మా ఇంటికి నువ్వు రాలేదు కేరళ పార్టీకి. అమ్మా నువ్వు చూసుకో, కేరళ పార్టీకి తలుపు మీద మా స్టిక్కర్ అంటే వచ్చే గెంతింది పురుగులాగా. వీళ్ళేం చేశారు? నువ్వే పెద్ద పాస్టర్, నేను పాస్టర్ కాదనుకొని సేవ నడిపించింది. సేవ నడిపిస్తే ఇంకో సేవకున్నాళ్ళు పిలిపించి బల్లారాధన ఇవ్వకూడదుగా తెలుసు, పోనీ ఆ సంస్కారమైన ఉంది. ఇంకో పాస్టర్ గారు పిలిస్తే ఎందుకంటే రోడ్డు ఒకటే అడ్డు, ఈవిడ పెట్టిన సంఘానికి అతని సంఘానికి ప్రతి నెల వెళ్ళి అక్కడ చెప్పడం, అనుకూల బోధ, ఆవిడికి నచ్చినట్టుగా చేయడం. అర్థమవుతుందండి? వెళ్తే 2-3 వేలు ఇస్తే సంతోషం దీవించి వచ్చేవాళ్ళు. ఎప్పుడు టర్మ్స్ కుదరలేదు, అతను మానేశారు. తర్వాత ఇంకొకరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన మరీ అనుకూలం. ఆయన వెళ్ళి మాట్లాడి ఆవిడికి ఎప్పుడు ఏమంటారు? అమ్మ కూర్చోమ్మా, కూర్చోయమ్మా. పాస్టర్ గారి కంటే ఎక్కువగా పూజించి దేవుడి కంటే దేవుళ్ళ ఇలాగా వారికి అనుకూలంగా బోధించినంత వరకు ఆ విశ్వాసులు ఎప్పుడైనా మారుతారు? ఇక్కడ ఆ పప్పులు ఉడకవు, తెలుసు కదా మీకు. మీరందరూ
వాక్యపు త్రోవలో నా త్రోవలోకి రావాలి తప్ప మీ త్రోవలోకి నేను ఎప్పుడు రానని ఎప్పుడూ చెప్పేశాను. ఎందుకంటే సత్య ప్రవక్త స్థాపించిన అభిషేకించినటువంటి సంఘం పిల్లరా, ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత. కాబట్టి అనుకూలమైన బోధకులు చాలామంది ఈ రోజులు ఉన్నారు. విశ్వాసులు గద్దిస్తే వెళ్ళిపోతారు, పొగడకపోతే వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి నచ్చినట్లుగా బోధ చేయాలి. నచ్చలేదనుకో సంఘాన్ని విడిచి వెళ్ళిపోతారు, రాబడి కూడా తగ్గిపోద్ది. ఇటువంటి తరములో మనం జీవిస్తున్నాం. ఇటువంటి ప్రజలు ప్రపంచమంతా ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు మారుతారు? ఎప్పుడు సంపూర్ణ సిద్ధి పొందుతారు పరిశుద్ధులు? ఎప్పుడు యేసయ్య రాకడ జరుగుద్ది? అది ఎలా సాధ్యం? చాలాసార్లు జోసెఫ్ అడిగారు, నాన్న ఇన్ని సత్యాలు మరి అంత్యకాల ప్రవక్త అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఓఫీరయ్య గారి ద్వారా మనందరికీ తెలియజేశారు, చాలా బాగుంది. అన్ని సంఘాలు ఎందుకు నమ్మట్లేదు, అంతమంది ప్రజలు ఎందుకు నమ్మట్లేదు అంటే దానికి సమాధానం ఈరోజు వస్తుంది. గమనించండి ప్రియులారా, ప్రపంచ క్రైస్తవ 50 మంది క్రైస్తవ నాయకులు ఖచ్చితంగా అంత్యకాల ప్రవక్త దేవుడు పంపిన దూత యొక్క సందేశాన్ని ఒప్పుకుంటారు, ఒప్పుకొని తీరాలి. ఆ టైం రాబోతున్నది. అది ఎలా సాధ్యం? వీళ్ళు వినే పరిస్థితులు లేరు. ఎలా సాధ్యం అంటే దేవుడు పిల్లారా అలా చెయ్యడానికి ఒక కీలకమైనటువంటి ఒక పద్ధతిని కనుగొన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక ప్రత్యేకమైన పద్ధతిని దేవుడు కనుగొన్నాడు. సకల ప్రజలు తప్పకుండా ఇలా వస్తారు, తప్పదు. అంత్యకాల ప్రవక్త చెప్పిన సందేశము ద్వారానే వారు మారు తీరుతారు, తప్పకుండా రావాల్సిందే. ఒక పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక కీలకమైన విషయాన్ని దేవుడు రాయించాడు. అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం ప్రియా దేవుని బిడ్డలారా. యవని నిమిత్తము సమస్తమును ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, బాగా వినండి, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణకర్త అంటే ఎవరండి? ఈయన రక్షణకర్త ఎవరండి మనకు? చెప్పాలి. యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి యేసయ్య కూడా తండ్రి అనే దేవుడట సంపూర్ణునిగా చేయడానికి దేన్ని ఉపయోగించాడో చెప్తున్నాడు అక్కడ. దేన్ని ఉపయోగించాడట? వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేశాడట. హల్లెలూయా. మరలా వచనాన్ని చదవండి. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలం. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరి కోసం చెప్తున్నాడు. పరిశుద్ధపరచువారు ఎవరండి? మనల్ని పరిశుద్ధపరచువారు ఎవరండి? యేసు ప్రభు వారు. పరిశుద్ధపరచబడు వారు ఎవరు? మనము. అవునా? పరిశుద్ధపరిచేవాడు ఆయన, పరిశుద్ధపరచబడేవారం మనం. అంటే యేసుక్రీస్తు వారికి కూడా శ్రమల ద్వారానే సంపూర్ణునిగా దేవుడు చేశాడట. మరి పరిశుద్ధపరచబడు వారం అనే విశ్వాసులమైన మనకు కూడా ఒకే మూలమట. ఏంటి? ఆయనకి ఎలాగైతే శ్రమల ద్వారా సంపూర్ణునిగా దేవుడు చేశాడు, మనలో కూడా శ్రమల ద్వారానే సంపూర్ణంగా చేస్తాడట. వేరే ఆప్షన్ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? కాబట్టి క్రీస్తుని సంపూర్ణంగా చేయుటకు దేవుడు శ్రమను ఉపయోగించాడు. అందుకే అంత శ్రమ పొందినా సరే దేవుని సంతోషపెట్టి తన నిర్ణయాన్నే కంప్లీట్ చేశాడు. దేవా సమాప్తమైనది అన్నాడు. అవునా? మరి పరిశుద్ధపరచబడు వారంటే ఎవరు ఇక్కడ? విశ్వాసులు. విశ్వాసులు కూడా ఏది మూలం పరిపూర్ణ అవ్వాలంటే? శ్రమయే.
కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తికైనా లేదా వ్యక్తుల సమూహముకైనా సంఘాలకైనా సంస్థలకైనా ఒకటే మూలం. వారు పరిపూర్ణులు అవ్వాలనుకుంటే దేవుడు ఉపయోగిస్తున్న ఆయుధం, పద్ధతి, పాలసీ ఏంటంటే శ్రమ. దట్స్ ఆల్. అందుకే కీర్తనాకారుడు అంటాడు, 119వ కీర్తన 67వ వచనాన్ని చదువుదాం. 67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అండి, శ్రమ కలక్క ములుపు ఏం చేశాడట? అడ్డదిడ్డంగా తిరిగాడట. ఎప్పుడైతే అరే అడ్డదిడ్డ దారి నువ్వు మార్చుకోవేట్రా అని మార్చుకోడట. అయితే ఉండు అనుకొని శ్రమ కలిగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం చేస్తున్నాడని చదవాలి. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి ఒక వ్యక్తి జీవితంలోనైనా సరే మార్చడానికి దేవుడు వాడుకునే సాధన శ్రమ. చూడండి, యోబు కూడా ఏమన్నాడండి? 23:10లో 23:10 అంటున్నాడు ఆయన, యోబు శోధించబడినా నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతుంది. హల్లెలూయా. ఆయన శిక్షించుట. సువర్ణము ఏం చేస్తారండి? చెడిపోయిన బంగారాన్ని నిప్పులో కొలిమిలో కరగదీసి దాన్ని బాది మరలా సరి చేస్తారు. అవునా? అలాగ శ్రమల గుండా ఒక వ్యక్తికైనా ఒక వ్యవస్థకైనా క్రైస్తవ సమాజానికైనా దేవుడు వాడుకుంటున్నటువంటి ఒక ఆయుధం, ఒక పద్ధతి ఏంటంటే శ్రమ. గమనించండి, శ్రమల ద్వారానే భూమి మీద ఉన్నటువంటి సంఘము, పరిశుద్ధులు సంపూర్ణులవుతారు. అది దేవునికి సాధ్యం. హల్లెలూయా. బాబు అడిగాడు, ఎంత చెప్పినా వినడం లేదని చాలామంది. ఓఫీర్ గారా, మాకు తెలుసులే, ఆ బోధ నువ్వు చెప్తావా, మాకు తెలుసులే అంటే, మనం చెప్పుకున్న వాక్యము బంగారం కంటే ఎక్కువగా మనం ఇష్టపడుతూ వింటున్నాం రోజు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరిగా నవ్వుతారు. అలాగే నవ్వుదురు. ఒక రోజు వస్తుంది, అది మరలా చెప్తూ వినని లేఖనం చెప్తుంది. ప్రియులారా, గమనించండి, అపోస్తలుల కార్యం 14:22లో ఏమి సెలవిస్తుంది లేఖనం? శిష్యుల యొక్క మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలనని మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని సన్నిధికి చేరాలి. హల్లెలూయా. సాక్షాత్ యేసు ప్రభువారు కూడా ఏం చెప్పాడండి? 16వ అధ్యాయం 33, యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లుగా ముందే ఒక మాట చెప్తున్నాను. ఏంటట? లోకములో మీకు శ్రమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఓ భక్తుడు ఓ సాక్ష్యం ఇచ్చాడు. ఏం సాక్ష్యం ఇచ్చాడు అనుకుంటే, దాని ఇంగ్లీష్లో యేసుక్రీస్తు వారికి జీవితం అంతా 3 ఘట్టాల్లో ఉన్నాయన్నాడు. అదేంటంటే క్రాడిల్, క్రాస్ అండ్ క్రౌన్. అంటే క్రాడిల్ అంటే ఊయల, క్రాస్ అంటే సిలువ, క్రౌన్ అంటే సింహాసనం. ఈ 3 ఘట్టాలలో యేసుప్రభువు వారి జీవితం అంతా ఉందన్నారు. యేసుక్రీస్తు వారి కాదు, పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని ఒకటే మూలం. హెబ్రీ 2:10లో ప్రతి విశ్వాసి జీవితంలో ఈ 3 ఘట్టాలు ఖచ్చితంగా ఉంటుంది. క్రాడిల్, నూతన జన్మానుభవం. ఉయ్యాలంటే చిన్నపిల్లలు. మీరు మార్పు నొంది నూతన జన్మానుభవం పొందిన వారమై, తర్వాత సిలువ,
క్రాస్ అంటే శ్రమానుభవం మనం పొందాలి. యేసయ్యలా తప్పదు, విడదీయలేనిది. మూడవదిగా క్రౌన్ అంటే సింహాసనం, అంటే మనము మహిమపరచబడాలి, సింహాసనం మీద కూర్చోవాలి. తప్పదండి. ప్రతి క్రైస్తవ జీవితానికి ఈ 3 ఘట్టాలు తప్పనిసరిగా. ఎందుకంటే యేసయ్యకు సేమదే, మనకు కూడా తప్పదు. హల్లెలూయా. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని ఒకటే మూలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతి విశ్వాసి ఏ డినామినేషన్లో ఉన్నా కూడా, ఏ స్థితిలో ఉన్నా సరే ప్రియులారా, వారందరూ కూడా ఈ విధంగా రావాల్సి ఉంటుంది, తప్పదు. కానీ ఒకటి ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ఏమో పెద్ద పెద్ద డినామినేషన్లు ఉన్నారు. సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళేవారు కానీ, లేదా ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళిన వారు కానీ, స్టీవెన్ పాల్ గారి దగ్గరికి వెళ్ళిన కానీ, హోషన్న కానీ, ఇలా చాలామంది ఉన్నారు. ఈ అంచకాల ప్రవక్త చెప్పిన మాటలు వారు ఎవ్వరు వినరు. అరే సరి చేసుకోండి, దిద్దుకోండి, మీరు నమ్మిన బోధల్లో కొద్దిగా సరి చేసుకోవాలి అని చెబితే తిరిగి ఆయన మీద ఎన్నో విధాలైన చట్టాలు కమ్మలు కట్టి నిందలు నేరారోపణలు ఆరోపించి ఇలా చేశారు. అవన్నీ ఒకటిదని తేలిపోతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇప్పటి కాలపు తరం క్రైస్తవ నాయకులు దిద్దుబాటుని వారు ద్వేషిస్తున్నారు. ముందుగానే చెప్పాడు దావీదు భక్తుడు 50వ కీర్తనలో చూడండి, 17వ వచనంలో, కీర్తన 50 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చాలు. ఈ రోజుల్లో ఈ తరం ఎలా ఉందో తెలుసా? దిద్దుబాటుని ఆశ్రయించుకునే తరం అండి. గొప్ప చెప్పావులే, మాకు తెలీదు, నువ్వేమో ఇప్పుడు కొత్తగా చెప్పావు అనుకొని సత్యాన్ని త్రోసిపుచ్చే తరం అండి. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ తరంలో ఉన్నటువంటి క్రైస్తవులా ఉన్నారు. వారు ఎప్పుడు మారుతారు? కానీ ఒక మాట వినండి, రేపు రాబోయే దినాలలో క్రైస్తవులందరూ కూడా ముక్త కంఠముతో ఇలా అంటారు. ఏంటో తెలుసా? దావీదు ఇందాక అన్నాడు చూసారు, కీర్తన 119:67లో, ఇప్పుడు నేను నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నానని ప్రపంచ క్రైస్తవులందరూ రేపు అనబోయే దినాలు రాబోతుంది. హల్లెలూయా. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది, జరగబోయేది ఇదే. వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ సత్యములోనికి, అనగా ప్రిల్లారా, అంచకాల ప్రవక్త అయ్యగారు రంజిత్ ఓఫీర్ గారు బోధించినటువంటి సత్యబోధలోనికి, సత్య ఆరాధనలోకి అన్ని సంఘాలు వచ్చి తీరుతాయి. వేరే గత్యంతరం లేదు. ఎలాగండి? ఇప్పుడు చెప్తే ఎవరు నమ్మట్లేదంటే అది దేవునికి సాధ్యమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు సాధ్యమంటే ఇర్మియా గ్రంథము 31:18లో ఏం చెప్తుంది లేఖనం? చదువుదాం. నీవు నన్ను శిక్షించితివి. చూసారా అంటే, కాడికి అలవాటు కాని కోడే, కాడికి అలవాటు కానటువంటి దున్నపోతన్నమాట. పోనీ అనుకోండి, కాడి దెబ్బలు కానీ కలిపి చదవద్దని లాస్ట్ వారం ఎప్పుడు చెప్పాను ఈ మాట వచ్చినప్పుడు. కాడికి అలవాటు పడని కోడె అంటే దున్నపోతు, కోడె దూడ అని అర్థమైందండి. కోడె దూడ కాడిమొయ్యి అంటే రంకెలేస్తుంది. మొయ్యను అనుకొని, మొయ్యో కాడి ప్రభు కాడి మొయ్యి అని ఆ దున్నపోతు, పొగరబోతు కాడి మొయ్యమంటే మొయ్యదు. కాబట్టి ఇప్పుడు చదవండి, కాడికి అలవాటు పడని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను నీ శిక్షకు లోబడుచున్నాను. హల్లెలూయా. ఈ రోజున కాడికి అలవాటు పడని సకల క్రైస్తవ సమాజం, నాయకులు, క్రైస్తవులు, ప్రపంచ క్రైస్తవులందరూ కూడా దారికి వస్తారు. ఎందుకో తెలుసా?
దేవుడు వాళ్ళు కాడి మోయడానికి, దేవుని కాడి మోయడానికి, దేవుని సత్యం మోయడానికి, దేవుని పని యథార్థంగా చేయడానికి, దేవుని భారం మోయడానికి ఇప్పటి కాలపు క్రైస్తవులు, ఇప్పటి కాలపు నాయకులు అంగీకరించట్లేదు. వారందరినీ కూడా దేవుడు ఒకటి రెడీ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? కాడి క్రిందకి తీసుకురావడానికి దేవుడు రెడీ చేస్తున్నది ఏంటో తెలుసా? కొలిమి, నిప్పుల కొలిమి. అందులో వేస్తే, ఆ నిప్పుల కొలిమిలో వేస్తే అయ్యో బాబు అనుకుని మాడి కాలిపోతుంది బాబు అనుకుని తొందరగా అటు నుంచి వచ్చి దేవుని కాడి మోస్తారు. ఆ యొక్క నిప్పుల కొలిమే మహాశ్రమకాలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహాశ్రమకాలములో ప్రతి డినామినేషన్, ప్రతి క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా వెతుకులాడుతూ సత్యానికి వస్తారు. ప్రతి ఆదివారం ప్రభరక్త మాంసాలు తీసుకుంటారు. ఎస్, కడవరికాల అంచకాల ప్రవక్త, 7వ దూత, దేవుడు పంపిన ప్రవక్త అయినటువంటి ఓఫీర్ గారు చెప్పినట్లుగానే శ్రమలు వచ్చేసాయి. శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుందని చెప్పారు. ఇదేంటి శ్రమలు వచ్చాయి, అబద్ధ క్రీస్తు వచ్చేసాడు, ఆస్తులు గట్రా తీసుకుంటున్నారు, ఆరాధనలు చేయనివ్వట్లేదు, చాలామంది క్రైస్తవులు కొడుతున్నారు, తంతున్నారు, జైల్లో తోసేస్తున్నారు. అతను చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? మా ఆస్తి పోయింది, మా చర్చి పోయింది, మా కారులు తీసుకున్నారు, విమానాలు తీసుకున్నారు, మా ప్రాపర్టీస్ వాడి సొత్తు అయిపోయింది, ఏం చేయాలి? కాడికి అలవాటు లేనటువంటి కోడె దూడ దెబ్బలకు లోబడి కాడి మోస్తుంది. ఆ టైం రాబోతుంది. ఆ టైం రాకముందే యేసయ్య కాడి, సత్యమనే, సర్వసత్యమనే కాడి మోసే భాగ్యం దేవుడు నీకు మనకు ముందుగా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజులు ఈ సత్యారాధనకి రావాలి, వేరే గత్యంతరం లేదు. వాళ్ళు ఒకవేళ రాకపోతే వారు సంపూర్ణ సిద్ధి పొందరు. అర్థమైందా? సంపూర్ణ సిద్ధి పొందించడానికి వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఆ కొలిమిని ఏర్పాటు చేసి ఆ మహాశ్రమకాలంలో దేవుణ్ణి ఎదుగుతారు కన్నీరు కార్చి. ఆ శ్రమకాలంలో కూడా మనము తట్టుకోవాలి. దేవుని కొరకు నిలబడాలి అంటే మనం ఇప్పటి నుంచే సిద్ధపడాలి. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మన మధ్య